అమెరికా ఇరాన్ యుద్ధం ఊహించని విధంగా అత్యంత ప్రమాదకరమైన మలుపు తిరిగింది. అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనానికి ప్రతీకారంగా ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తమ వద్ద ఉన్న అత్యంత అధునాతన వినాశకరమైన క్షిపణులను రంగంలోకి దించింది. వీటిని మిలిటరీ నిపుణులు మాన్స్టర్ మిసైల్స్ అని పిలుస్తున్నారు. తాత్కాలిక శాంతి ఒప్పందం పూర్తిగా కూలిపోయిన తర్వాత ఇరాన్ అధికారిక మీడియా ఒక భయంకరమైన వీడియోను విడుదల చేసింది. అందులో సరికొత్త హైపర్సోనిక్ మరియు బాలిస్టిక్ క్షిపణులు నిప్పులు చెరుగుతూ ఆకాశంలో దూసుకెళ్లడం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఇరాన్ స్టేట్ మీడియా విడుదల చేసిన సమాచారం ప్రకారం ఈ దాడుల్లో ఇరాన్ తమ గర్వకారణమైన ఫతా, ఖైబర్ షెకాన్, ఫతే 110 మరియు జోల్ఫాఘర్ వంటి అధునాతన లాంగ్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. వీటిలో కొన్ని క్షిపణులు శబ్ద వేగం కంటే 5 రెట్లు వేగంతో ప్రయాణించగలవు. అంతేకాదు శత్రు దేశాల రాడార్ వ్యవస్థలకు చిక్కకుండా గాల్లోనే తమ దిశను మార్చుకోగలవు. అమెరికాకు చెందిన అధునాతన పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా వీటిని అడ్డుకోవడం చాలా కష్టమని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కొత్త వెపన్స్ ఎంట్రీతో అమెరికా మిలిటరీ వ్యూహాలు ఒక్కసారిగా గందరగోళంలో పడ్డాయి. ఈ అత్యాధునిక క్షిపణులతో ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా ప్రధాన సైనిక స్థావరాలను టార్గెట్ చేసింది. బహ్రెయిన్లోని అమెరికా 5వ నౌకాదళ విభాగం ఉన్న జుఫైర్ బేస్ పై, అలాగే జోర్దాన్లోని కింగ్ ఫైసల్ ఎయిర్ బేస్ పై ఇరాన్ క్షిపణులు వర్షంలా కురిశాయి. బహ్రెయిన్ సరిహద్దుల్లో తెల్లవారుజామునే ఎయిర్ రైడ్ సైరన్లు మోగాయి. ఐఆర్జీసీ ప్రకటన ప్రకారం ఈ దాడుల్లో అమెరికా దళాలకు చెందిన వెపన్ స్టోరేజ్ వేర్ హౌజులు, శాటిలైట్ కమ్యూనికేషన్ సెంటర్లు మరియు సైనిక భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే జోర్దాన్ సైన్యం తాము కొన్ని క్షిపణులను గాల్లోనే కూల్చివేసినట్లు ప్రకటించింది. ఇరాన్ కేవలం అమెరికా స్థావరాలనే కాకుండా అమెరికాకు ఆశ్రయం ఇస్తున్న పొరుగు గల్ఫ్ అరబ్ దేశాలపై కూడా డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడింది. కువైట్ సైన్యం అధికారికంగా స్పందిస్తూ తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ బుధవారం ఉదయం ఇరాన్ వైపు నుంచి వచ్చిన 33 డ్రోన్లు, ఒక క్రూయిజ్ క్షిపణి మరియు ఒక బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా అడ్డుకున్నట్లు తెలిపింది. ఇరాన్ ప్రయోగించిన ఈ కొత్త తరం క్షిపణుల తీవ్రత ఏ స్థాయిలో ఉంది అంటే గల్ఫ్ దేశాలన్నీ ఎప్పుడు తమపై బాంబులు పడతాయో అని భయంతో వణికిపోతున్నాయి. అమెరికా కూటమి దేశాలన్నీ తమ రక్షణ వ్యవస్థలను యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేసుకుంటున్నాయి. ఇరాన్ క్షిపణి దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్ ఎన్ని క్షిపణులు వాడినా తాము వెనక్కు తగ్గేది లేదని, ఇరాన్ సైన్యాన్ని చావు దెబ్బ తీస్తున్నామని ప్రకటించారు. అంతేకాదు స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ జలమార్గం ప్రపంచంలోని అన్ని దేశాల వాణిజ్యానికి తెరిచే ఉంటుంది, ఒక్క ఇరాన్కు తప్ప అంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఓడరేవులను పూర్తిగా దిగ్బంధిస్తూ ఒకవేళ ఇరాన్ గనుక క్షిపణి దాడులను ఆపకపోతే వచ్చే వారం నుంచి ఆ దేశంలోని అణు విద్యుత్ ప్లాంట్లు, ఇంధన కేంద్రాలను పూర్తిగా నేలమట్టం చేస్తామని ట్రంప్ శపథం చేశారు. ఈ క్షిపణి దాడుల వేడి వాణిజ్య నౌకలపై కూడా పడింది. హర్ముజ్ జల మార్గంలో వెళ్తున్న ఎన్టీ అల్ బహియా, ఎన్టీ మొంబాసా వంటి అంతర్జాతీయ సూపర్ ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణులతో దాడులు చేసింది. ఈ దాడుల్లో భారతీయ సిబ్బంది ఒకరు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై భారత ప్రభుత్వం ఇరాన్కు తీవ్ర నిరసన వ్యక్తం చేసింది మరియు వాణిజ్య నౌకలపై దాడులను వెంటనే ఆపాలని డిమాండ్ చేసింది. ఇరాన్ కొత్త మిసైళ్లతో రంగంలోకి దిగడంతో చమురు ధరలు కేవలం ఒక్క రోజులోనే 9% కంటే ఎక్కువ పెరిగాయి. ఈ క్షిపణి యుద్ధం గనుక ఇలాగే కొనసాగితే అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.